హలో హాయ్ ఫ్రెండ్స్. అయితే సినిమా అంటే ఎంత ఆసక్తితో చూడండి మీరు. మరి ఇది వినడానికి ఏంటి గురించి చెప్తున్నానో మీరు ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మహిళా రైతు మరి స్పిరిట్ సినిమా కాపీ చేసింది అనేసి చాలామంది సోషల్ మీడియాలో కానీ ప్రభాస్ గురించి అలా చేయాలని చేసింది అని మాట్లాడుతున్నారు. కానీ మరి సందీప్ రెడ్డి వంగ గారు 2021లోనే రిజిస్ట్రేషన్ చేశారు అనేసి సోషల్ మీడియాలో కానీ అక్కడక్కడ ఫ్యాన్స్ కానీ మాట్లాడుతున్నారు. మరి ఈమె మహిళా రైతు నేను స్పిరిట్ 1 మూవీ అనేసి నేను ఆల్రెడీ తీశాను. 2024లోనే నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. నా సినిమాకు ప్రభాస్ గారి ప్రొడ్యూసర్లు కానీ వాళ్ళు వీళ్ళు నాకు అడ్డుపడుతున్నారు, నా సినిమా ఆడొద్దు అనేసి నోటీసులు పంపారు అని ఈ సోషల్ మీడియాలో కానీ మీడియా ప్రతినిధులతో కానీ ఆమె చాలా అంటే చాలా మాట్లాడుతుంది. మరి ఎలా మాట్లాడతారు, వాడు ఎవరు మాట్లాడతారో రండి నాతోని మాట్లాడండి అని చెప్పుకుంటున్నారు. మరి చిన్న సినిమా చిన్న బడ్జెట్తో తీసింది కాబట్టి ఆమె పేరు రిజిస్ట్రేషన్ నేనే ముందు చేయించుకున్నాను, మరి ప్రభాస్ గారి సినిమా తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అనేది ఆమె కోణంలో ఆమె చెప్తుంది. మరి ప్రభాస్ గారి డైరెక్టరు సందీప్ రెడ్డి వంగ గారు ఇప్పటివరకు అయితే మీడియా ముందుకైతే రాలేదు. మరి ఆయన ఏమనుకుంటున్నాడు ఏంది అనేది కూడా బయటికి రాలేదు. మరి ఆమె సినిమా బోర్డు మన సెన్సార్ బోర్డులో ఒక సర్టిఫికేట్ కూడా పొందింది. ఇందులో ఏది తప్పుగా ఉందో ఏది ఒప్పుగా ఉందో చెప్పుకునే ముందల రిజిస్ట్రేషన్ మూవీ గురించి టైటిల్ రిజిస్ట్రేషన్లు చేస్తారు. అయితే వాళ్ళు ఆంధ్రలో చేయించుకున్నామని చెప్పడము, కొంతమంది ఇక్కడికి వచ్చినాక మేము చూసుకుంటామని చెప్పడము. అయితే వీళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తెలియదు అనమాట వాళ్ళకి ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏం సంగతి అనేది. ఆ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అక్కడ ఇక్కడ ఎక్కడో దగ్గర చేయించుకొని ఆ తప్పుడు రిజిస్ట్రేషన్ పడడం వల్ల ఈరోజు ఆ చిన్న సినిమాకి ఈరోజు వివాదంలో చిక్కుకొని పెద్ద ప్రొడ్యూసర్లు ఎవరైతే ఉన్నారో ఆమెకు నోటీసులు పంపారు. మా సినిమా బడ్జెట్ సినిమా, అది ఇది భారీ బడ్జెట్ సినిమా అనేసి. ఆమె ఈరోజు మీడియా ముందుకు వచ్చి చాలా అంటే చాలా బాధపడుతూ వాళ్ళ హస్బెండ్ గారు ఆమె ఇద్దరు బాధపడుతూ కొడుకును హీరోగా చేసి సినిమా తీయడం జరిగిందనమాట. మరి ఈ రైతులు రూపాయి కూడబెట్టుకొని తీసుకొచ్చుకున్న డబ్బులని 1,17,00,000 కూడబెట్టుకొని సినిమా తీసామని చెప్తుర్రు. మరి ఈ రైతులు మరి సినిమా వల్ల బతికి బయటపడతారా, లేకపోతే బతికి అంటే అది మాట్లాడకూడదు, నాకు క్షమించాలి. ఈ సినిమా చిన్న రైతులు డబ్బులు కూడబెట్టుకొని ఇళ్ళు స్థలాలు కుదబెట్టుకొని డబ్బులు తెచ్చుకున్నారు. ఈ సినిమా ఆడుతుందా లేదా అనేది వాళ్ళకు ఒక పెద్ద ప్రశ్న. మరి వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి, వాళ్ళు తెచ్చిన అప్పులు ఎలా తీర్చుకుంటారు ఏంటి అనే కోణంలో మనం పరిశీలిస్తే వీళ్ళు సినిమా ఆడించుకుంటామనేసి 100 థియేటర్లకు పైసలు తెచ్చాము అన్నీ చెప్పారు. మరి ఈ రైతులు ఈ సినిమాకు మరి ముందుకు కొనసాగి ఆడిస్తారా, సినిమా ఆడదా ఆడదా అనేది క్వశ్చన్ మార్కు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ ఛానల్ని మరింతగా పుష్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.